వెల్కమ్ టు ఎల్జేసీ టీవీ న్యూస్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలం లింగారెడ్డిపాలెం పంచాయతీ పరిధి నక్కవాని దారి గ్రామంలో జరిగిన నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పాల్గొన్నారు. వైసీపీ నాయకుడు అప్పికట్ల చలపతిరావు తమ్ముడు అప్పికట్ల రవి నిర్వహించిన సత్యనారాయణ స్వామి పూజలో ఆయన పాల్గొని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల కన్వీనర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దానికి పూజ్యులు, పెద్దలు, గురువర్యులు అష్టాక్షరి జిఆర్ స్వామి వారి మిత్రబృందం, అలాగే వేదికను అలంకరించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, స్థానిక మాజీ శాసనసభ్యులు రమేష్ గారు, ఈ కమిటీలో స్వామివారి వెంట ఉండి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గ్రామ పెద్దలు, ప్రముఖులు, మిత్రులారా, సోదరులారా, సోదరిమణులారా, అందరికీ కూడా నమస్కారం. ఆధ్యాత్మికత అనేది ఏదో 60-70 సంవత్సరాల తర్వాత దాని జోలికి వెళ్దామని చెప్పనే కార్యక్రమం కాదు ఇది. చిన్నప్పటి నుంచి కూడా పిల్లల దగ్గర నుంచి మనం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాల్సినటువంటి అవసరం మనందరి మీద కూడా హిందూ ధర్మం పరిరక్షించబడుతూ ఉన్నది అంటే, కాపాడబడుతూ ఉన్నది అని అంటే ఇలాంటి జిఆర్ స్వాముల వల్లనే అని చెప్పి గర్వంగా మనం చెప్పగలం. ఎందుకంటే ఈరోజు ఈ చిన్న ఎక్కడో విజయవాడకి సుదూరంగా ఉన్నటువంటి ఉల్లిపాలెంలో గ్రామంలో స్వామివారిని రంగరంగ వైభవంగా తీర్చిదిద్ది హోమాల్ని శాస్త్రోక్తంగా పెద్ద కార్యక్రమం లాగా కనపడుతూ ఉంది. ఇది మేమైతే అక్కడ రోజు స్వామివారు చెప్పినప్పుడు అది ఎంత శోభ ప్రళవిల్లుతుందని చెప్పి మేము అనుకోలేదు. కానీ ఈరోజు కనులారా చూసిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా, అమ్మవారి పూజల ద్వారా, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా మనమంతా కూడా, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ప్రజలు అమ్మవారితో దీవించబడతారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నటువంటి సోదరీమణులను చూసిన తర్వాత విష్ణు సహస్రనామం కానివ్వండి, లలితా సహస్రనామం కానివ్వండి, ఇతర ఆధ్యాత్మిక శ్లోకాలన్నీ కూడా ఈ ప్రాంతంలో మారుమోగుతున్నాయంటే, వెల్లివేయబడుతున్నాయనంటే అది అక్కడ ఉన్నటువంటి పెద్ద జిఆర్ స్వామీజీ ఆలోచన అయితే, ఇక్కడ ఉన్నటువంటి అంత్యాక్షరి జిఆర్ స్వామి వారి యొక్క దృఢ సంకల్పం అని చెప్పడంలో మనం అందరం కూడా ముందుండాలి. కాబట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు, ఈ రకమైనటువంటి ఆలోచన విధానం, ఈ రకమైనటువంటి ఆధ్యాత్మిక సత్సంకల్పం ఖచ్చితంగా ప్రజలకి వారు అనుకోవచ్చు, ఈరోజు మనం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసామని. ఇది ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఉన్నప్పటికీ కూడా వారందరూ సుఖ సంతోషాలతో ఉండటానికి ఇక్కడ స్వామివారి యొక్క ఆశీస్సులు, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు తోడ్పాటునిస్తాయి అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించినటువంటి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం, ఇంత పెద్దటి దైవ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు స్వామీజీ గారి దగ్గరుండి వీటన్నిటికీ మమ్మల్ని ఆశీర్వదించినందుకు ప్రత్యేకంగా స్వామీజీ వారికి పాదాలకి నమస్కరించుకుంటూ, ఈ కార్యక్రమం గత 10 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమానికి మా మల్లాది విష్ణు గారు, సింహాద్రి రమేష్ గారు, మా నాయకులందరూ కూడా రావడం జరిగింది. గత 10 రోజుల నుంచి కూడా ఈ ఊర్లో ఇందాక స్వామీజీ గారు చెప్పిన ప్రకారం మేము విజయవాడలో ఉండి ఉల్లిపాలెంలో ఆయన దేవాలయం గురించి చెప్తుంటారు తప్ప ఆయన విజయవాడలో మేము చాలాసార్లు ఆయన యొక్క ఆశీస్సులు తీసుకున్నాము. మా యొక్క అభివృద్ధిలో వారి యొక్క ఆశీస్సులు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా మేము భావించే వ్యక్తిని. వారు ఉల్లిపాలెం రమ్మంటే నా సొంత ఊరు అక్కడ రమ్మన్నప్పుడు అక్కడ ఏదో చిన్నదిగా ఉంటుంది కదని చెప్పి మేము ఆలోచన చేయడం జరిగింది. కానీ ఈరోజు ఈ ప్రాంగణానికి వచ్చాక చాలా విశాలమైన ప్రాంగణంలో శ్రీ పెరుమాళ మన వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం కానివ్వండి, ఈ గుడి పరిసరాలు కానివ్వండి చాలా చక్కగా అభివృద్ధి చెందినాయి. ఇంతమంది
వేలాది మంది వచ్చి భక్తులు ఇక్కడికి వస్తున్నారంటే స్వామివారి యొక్క మహత్యం అని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటాను. స్వామీజీ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హిందూ ధర్మాన్ని కాపాడడానికి కానివ్వండి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని చెప్పి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమం చేస్తారు తప్ప దీంట్లో ఎటువంటి స్వార్థము స్వామీజీ వారికి ఉండదు. అటువంటి స్వామీజీ వారి ఆశీస్సులతో మీరందరూ కూడా చక్కటి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. వాస్తవంగా ఈ కార్యక్రమానికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావాల్సి ఉంది, కానీ ఆయన ముందు విదేశీ పర్యటన ఉండడం బట్టి రాలేకపోయారు. తప్పకుండా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ యొక్క దేవాలయానికి వచ్చి వెళ్తా అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. తప్పకుండా వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి కుటుంబం మీద, అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా స్వామీజీ గారికి ఇంత చక్కటి కార్యక్రమం సహకరించిన దాతలు కావచ్చు, అనేక మంది పండితులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. వారందరి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.